హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే సినిమాజిక్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఖాన్ సిటీ గురించి. మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. అర్జున్ దాస్, అన్నాబెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా థియేటర్ లో జూన్ 26న రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. మొదటగా ఈ సినిమా గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఖాన్ గేమ్స్ కామెడీతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అర్జున్ దాస్ తన డిఫరెంట్ స్క్రీన్ ప్రెసెన్స్ తో ఆకట్టుకుంటాడని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైన్ చేసిన సెకండ్ హాఫ్ కథ కొంచెం స్లో అవుతుంది, ఏదో సాగదీసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్టులు ఉన్నా కూడా అంతగా ఇంపాక్ట్ ఇవ్వవు. మొత్తంగా ఈ మూవీ ఒక వన్ టైం వాచ్ క్రైమ్ కామెడీ సినిమా. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక కుటుంబం గతంలో చేసిన కాన్ పనులు, అంటే మోసం చేసి డబ్బు సంపాదించే పనులు లాంటివి అనమాట. ఆ జీవితాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న సమయంలో వారి కుటుంబానికి సంబంధించిన ఒక అబ్బాయి, అంటే అర్జున్ దాస్ కొడుకు కిడ్నాప్ అవుతాడు. ఆ అబ్బాయిని రక్షించుకోవాలంటే వీళ్ళు గతంలో చేసిన మోసాలు, ఇలాంటి పనులు మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది, వీళ్ళు ఆ అబ్బాయిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది సినిమా మిగతా కథ. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి పెద్ద ప్లస్ అర్జున్ దాస్ నటన అనే చెప్పాలి. కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. ఈ మూవీ గురించి ఫైనల్ మైనస్ పాయింట్ అంటే, సెకండ్ సిటీ ఒక వన్ టైం వాచ్ క్రైమ్ లాజిక్ లెస్. అర్జున్ దాస్ పర్ఫార్మెన్స్ కోసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూడడం, మూవీకి భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమా చూస్తే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.